హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓం సాయిరామ్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశము బాబా గురించి, బాబా నిజ జీవితంలో జరిగిన సంఘటనలో ఆయన లీల గురించి తెలియచేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఎవరో కాదు, మా అక్కయే, సొంత అక్క. మా అక్క నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే మా అక్క ప్రెగ్నెంట్ అండి. అమ్మాయి మూడోసారి ప్రెగ్నెంట్. అయితే తనకి 7th మంత్లో వచ్చినప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చాయి, కాళ్ళు పట్టుకుపోయినాయి అన్నమాట. అప్పుడు తను చాలా అంటే చాలా బాధపడింది, ఏడ్చేది, రోజు ఏడ్చేది, కర్ర పట్టుకుని నడిచేది. ప్రెగ్నెంట్ టైంలో నడవలేకపోయేది అనమాట కాళ్ళు నొప్పుల వల్ల. ఇది సహజంగా అడిగితే ఫస్ట్ ప్రెగ్నెంట్, సెకండ్ ప్రెగ్నెంట్లో రాదు, కొంతమందికి 3rd ప్రెగ్నెన్సీలో వచ్చిద్దని చెప్పారు. మా అక్క 3rd ప్రెగ్నెన్సీలో 7th మంత్లో ఇలా వచ్చిందనమాట. అప్పుడు చాలా బాధపడేది, తను నడవలేకపోయేది, కర్ర పట్టుకుని నడిచేది. మేము చూసి చాలా బాధపడేవాళ్ళం. అప్పుడు నేను బాబాని కోరుకున్నాను, మా అక్కయ్య కాళ్ళ నొప్పులు తగ్గిపోవాలని. అక్కకి నేను బాబా విభూతిని ఇచ్చానండి. తర్వాత నేను బాబాకి మొక్కుకున్నాను, మా అక్క కాళ్ళ నొప్పులు తగ్గిపోవాలని. బాబా దయ వల్ల మా అక్క కొంచెం రిలీఫ్ అయింది ఒక అరగంటకి. తర్వాత నేను వెళ్ళి అడిగాను, ఎలాగుంది అక్క అని. అంటే తగ్గింది అని చెప్పింది. అసలు మిరాకిల్ ఏంటంటే కర్ర కూడా సహాయం లేకుండా నడిచింది అనమాట. తన కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. బాబా లీలంటే ఇదే అనిపించింది అనమాట. మనం నమ్ముకుంటే బాబా ఎంత ఇదైనా సరే నయం చేసేస్తారు, ఎంత పెద్దదైనా సరే. నాకైతే చాలా బాధ అనిపించింది మా అక్క అట్ట నడవడం. అందుకని చెప్పి నేను బాబాని చాలా కోరుకున్నాను తగ్గిపోవాలని చెప్పి. బాబా దయ వల్ల ఈవినింగ్కే తగ్గిపోయింది. నేను తర్వాత వెళ్ళి బాబాకి చెప్పినట్టే కొబ్బరికాయ బాబాకి సమర్పించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే బాబా లీలలు కూడా మీకు తెలియాలని చెప్పి చెప్తున్నానండి. ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలుసుకుంటారని చెప్పి. బాబా ఎన్నో అద్భుతాలు చేస్తారు, ఎన్నో సంఘటనలు ఇంకా ఉన్నాయి. నేను తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను, ఇంకా వీడియోస్ వస్తాయి నావి. ఎంతో అద్భుతాలు చేస్తారు సాయిబాబా. నేను గతంలో పారాయణం చాలాసార్లు చదివానండి. దాంట్లో కూడా విభూతి మహిమ కూడా చదివాను అనమాట. బాబా విభూది చాలా మహిమ కలదండి. నేను చాలాసార్లు చూశాను. ఎంతో మహిమ గల విభూది అనమాట. మనకి ఈ దీన్ని నయం చేయగల శక్తి ఆ విభూతికి ఒక్కదానికే ఉంది. నేను దాన్ని రియల్గా చూశాను, ఆ మహిమ అనేది. మా అక్క ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది కాళ్ళ నొప్పులు తగ్గిపోయేసరికి. అమ్మాయికి కూడా నార్మల్ డెలివరీ అయిందండి. చాలా పీస్ఫుల్గా జరిగింది. 3వ కాన్పు ఎలా జరిగిద్దా అని చాలా భయపడ్డాము. కొంచెం డెలికేట్ అని చెప్పారు అమ్మాయిది. బట్ బాబా దయ వల్ల కాన్పు అనేది నార్మల్ డెలివరీ అయ్యింది. అన్నీ బాబా ఆశీస్సులే అన్నమాట. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బాబా విభూది కూడా చాలా అంటే చాలా మహిమ గలది, ఎంత శక్తివంతమైంది. ఏదైనా సరే, ఏ రోగాన్నైనా సరే పోగొట్టే శక్తి బాబా విభూతికి ఒక్కదానికే ఉందండి. అవి నేను రియల్గా కూడా చూశాను. ఎంతోమంది రోగాలు నయం చేసింది. ఎవరికైనా నొప్పి అనిపించినా ఈ విభూతిని అప్లై చేసుకుంటే తగ్గిపోయిందని చాలామంది చెప్పారు నాకు. ఎవరి నమ్మకం వాళ్ళదండి, వాళ్ళ నమ్మకాన్ని చెప్పారు. బట్ వీళ్ళేంటి విభూతి పెట్టుకుంటే తగ్గిపోయిద్దా అని కొంతమంది అనుకోవచ్చు. మిమ్మల్ని పెట్టుకోమని చెప్పి అంటలేదు, నమ్మకం గురించి చెప్తున్నాను నేను. వాళ్ళ నమ్మకం చెప్పారనమాట. ఇలా అని గుడికి వెళ్ళినప్పుడు చాలామంది సన్నిహితులు కలుస్తూ ఉంటారు. వాళ్ళ నిజ జీవితంలో జరిగిన బాబా గురించి చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ జీవితంలో జరిగిన విభూతి గురించి కూడా చెప్పారు. నేను నెక్స్ట్ వీడియోలో ఆ విషయం గురించి చెప్తానండి. బాబా సచ్చరిత పారాయణం చదవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఆ పారాయణం చదువుతూ ఉంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. బాబా గురించి తెలుస్తుంది, బాబా చేసిన మహిమల గురించి తెలుస్తాయి, బాబా అమృత పలుకుల గురించి తెలుస్తాయి, బాబా జరిగిన నిజ సంఘటనలు, బాబా ఎలా ఉండాలి, మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా బాబా పారాయణంలో చెప్పారండి. ఎన్నో లీలలు ఉన్నాయి ఆ సచ్చరిత పారాయణంలో. మీరందరూ వీలుగా ఉన్నప్పుడు ఆ పారాయణ పుస్తకాన్ని కొనుక్కొని
ఒకసారి చదవండి, మీకే తెలుస్తుంది బాబా గురించి. బాబా అంటే ఏంటి, అసలు బాబా ఎక్కడ పుట్టారు, బాబా ఎవరు, ఇవన్నీ ఆ పుస్తకంలో వివరంగా ఉంటాయండి. ఆ పారాయణం అనేసరికి గురువారం స్టార్ట్ అయ్యి బుధవారం తిండి అయిద్దండి. ఆ పారాయణం చదవడం వల్ల ఎన్నో చాలా చాలా మనం అనుకునేవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఉదాహరణ నేను అనుకునేవి జరిగినాయి ఈ పారాయణం చేయడం వల్ల. ఆరోగ్యమే కాదు, ఉద్యోగమే కాదు, ధనం కాదు, ఏవైనా సరే బాబా ఇస్తారు ఆ పారాయణం చేయడం వల్ల. ఒకటి కాదు, మనం అనుకున్నది నెరవేరితే బాబా పారాయణం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన నెరవేర్చిన తర్వాత పారాయణం చేస్తే ఇంకా మంచి జరుగుతుందండి. మనం అనుకున్న తర్వాత తీరిపోయిన తర్వాత ఏంటని వదిలేయకూడదు అలా. ఎందుకంటే బాబా మన కోరిక నెరవేర్చారు కాబట్టి మనకు అనుకున్న విధంగానే పారాయణం చేస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. నాకు తెలిసినంతవరకు నేను చెప్పానండి బాబా గురించి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.